హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శేఖర్ యాదవ్. ఈరోజు మనం వచ్చేసి ఇద్దరు యూట్యూబర్స్ని అయితే కలవబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి కిట్టు ట్రక్ లాగ్స్, నెక్స్ట్ వచ్చేసి మన నిఖిల్ బ్రోని అయితే కలుస్తున్నాం. కిట్టుతో కలవడం అంటే చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు కానీ వర్షం చాలా ఎక్కువ వస్తుంది, చూపిస్తా. ఇంకా నిఖిల్ కానీ అక్కడికి వచ్చేస్తాడంట. చాలా రోజులు అయిపోతుంది కాబట్టి చిన్న వీడియో క్లిప్ కానీ తీస్తామని చెప్పి తీస్తున్నా. ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. వర్షం చూడండి భారీగా వస్తుంది, ఇంకా ఉందంట తుఫాను. చాలా రోజులు అయిపోయింది కిట్టుతో మాట్లాడి. అంతేకాకుండా కిట్టుతో వీడియో తీసుకొని చాలా రోజులు అయిపోయింది. ఇది వచ్చి అన్నమయ్య సర్కిల్. కొత్త వాళ్ళకి వస్తే రోడ్లు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాయి. కరెంట్ అయితే పోతుంది వస్తుంది. మార్నింగ్ నుండి ఇదే విధంగా ఉంది వాన. అట్లా భారీ వాన కాదు, అట్లా పడకుండానే ఉండదు. మదనపల్లికి ఇంకా ఈ రోడ్డుగానే వేస్తున్నారు. డే టైం అయితే బైక్లో లాక్ చేస్తా. ఈ సైడ్ షాప్స్ అన్నీ అయితే చూడండి, సైడ్ షాపులన్నీ ముందర ఎక్కువ ఖాళీ చేయించేసినారు అనమాట. ఇంకా రోడ్లు వేయడానికి. అంతేకాకుండా సిటిఎం రోడ్ అయితే మాన్లన్నీ కోసేశారు. ఇంకా కిట్టు ముందర గ్రౌండ్ ఒకటి ఉంది, ఆ గ్రౌండ్ దగ్గర అయితే ఉన్నాడు అనమాట. బులరు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇట్లా వాన కనబడితే చాలా ఇబ్బంది. ఏదో ఇంటి సామాన్లు ఉన్నాయి, నానబోతున్నాయన్ని. చూద్దాం కిట్టు ఏమైనా తిన్నాడో లేదో, లేదంటే ఏదైనా హోటల్కి పిలుచుకొని వద్దాం. ఎక్కడో ఉండాలి కిట్టు బండి. ఇక్కడైతే కనపల్లా, రైట్ సైడ్ చూద్దాం. ఇక్కడ కనపల్లా ఏడుంది, ఎదురుగా వైట్ బండి. అరే ఈడు కూడా ఆపోజిట్ లైట్లు వేసుకొని వస్తున్నాడు. మనకు లెఫ్ట్ సైడ్ లో కిట్టు బండి వర్షంలో రొచ్చు అయిపోయింది. ఫ్రెండ్స్, మన కిట్టు కానీ కార్లోకి వచ్చేసాడు. హాయ్ కిట్టు, ఎలా ఉన్నా? ఇంటి దగ్గర నుంచి బ్లాక్ చేసావా? ఏదో కొంచెం అట్లా మామూలుగా వచ్చినప్పుడు అట్లా చేస్తాను. నేనే ఇంకా నుండి వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. ఇంకా ఏదో ఒకటి వీడియోలు తీస్తా ఉండాలి. అట్లా అయితే ఏదో లాంగ్ రైడ్ ప్లానింగ్. అందుకే మొన్న అంత తొందరగా ఉండాలి. కిట్టు అయితే బాగా తిరుగుతున్నాడు, కానీ ఏం తిరుగుతానో ఒక వీడియో కూడా పెట్టలా. బండి మాత్రం తిరుగుతాను అంటే బిజీ అయిపోయినా ఓనర్ కాబట్టి. పెద్ద బండి ఓనర్ అయిపోయినాడు. పెద్ద బండికి లైట్లు ఆఫ్లో. పెద్ద బండిది అయితే ఓనర్ కాబట్టి చూసుకోవాలి కదా అన్నీ. ఏం చేస్తాను చెప్పు, ఈఎంఐలు బిర్న చేస్తాయి. 2-3 ఏళ్ళు చిన్న కష్టపడుకుంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 1 year అయిపోయింది నిన్నటికి. ఎన్ని కిలోమీటర్లు ఎందుకు? 1,05,000. 1,05,000. మనం చిన్న ఆల్టో కార్ తిరిగేదానికి 8 years 1,00,000 కిలోమీటర్లు తిప్పింటే మనవాడు సంవత్సరానికి 1,00,000 కిలోమీటర్లు. తక్కువ నాది ఇంకా. అంటే ట్రాన్స్పోర్ట్ కాబట్టి అట్లా ఉంటది కదా. ఇంకా తక్కువ. ఈ టైంకి సంవత్సరానికి కనీసం అంటే 1,60,000 1,70,000 తిరగల బండి. తిరగడం అంటే అది ఏం చేసే. అంటే ట్రాన్స్పోర్ట్ తిరుగుతానే ఉంటేనే బాగుండేది. మనది చిన్న ఓన్ వెహికల్ కాబట్టి 1,00,000 కిలోమీటర్లు మనకే మేల. 7 ఏళ్ళకి 1,00,000 కిలోమీటర్లు తిప్పేసిన అట్లా. కిట్టు బండి అయితే ఇక్కడ పెట్టేశాడు. అన్లోడ్ అవుతా ఉంది. వర్షానికి అన్లోడ్ అవుతుంది. ఏం చేసేది. ఆ సిటీ ఊరు లోపలికి పోతే ఇరికి రామ. ఒక్కన్న ఎవరు కొట్టినారు కిట్టు? కన్ను అంతే. అట్లా ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పెట్టినాడు అనమాట. మన వాళ్ళు వచ్చినప్పుడు అట్లా కన్ను పడుతుంది. అది టార్జాన్
సో మాడిఫికేషన్స్ అయితే చాలానే చేసినాడు. డే టైం అయితే బాగా కనబడుతుంది. మీకు పిక్స్ వేస్తుంది చూడండి ఫోటోస్. ఇప్పుడు రేపు మొన్నాడు 3 రోజుల్లో మోడిఫికేషన్. నిఖిల్ బ్రో హాయ్ బ్రో. హాయ్. సో బ్యాక్ సైడ్ నాగరాజ్ హాయ్. మనోడు డాన్సర్ యాక్టర్. చాలా రోజులు అయిపోయింది నిఖిల్ కలిసి. ఎగ్జిబిషన్ పనిలో ఎలా ఉన్నా నిఖిల్? బాగున్నా బ్రో. సో నిఖిల్ బ్రో మేము బైక్ రైడ్ చేసి చాలా ఏండ్లు అయిపోయింది కదా. 2 years అయిపోయింది. 2 years అయిపోయింది. 2021 అనుకుంటా. లాస్ట్ మన రైడ్ వచ్చి ఇది హొస్కోట బిర్యానీ లాస్ట్ రైడ్. అబ్దుల్ గానే బండ్లో అబ్దుల్ గానే పాపం రైడ్స్ అయితే చేస్తాడు. అబ్దుల్ ఛానల్ గానీ ఇప్పుడు కనపల్లా. స్ట్రైక్లు ఉన్నట్టున్నాయి మాట ఛానల్ ఏదో. ఇంకా అబ్దుల్ తర్వాత ఇంకెవరు ఉండేది? వినయ్. వినయ్. సో వినయ్ గానే స్టార్ట్. వినయ్ మెయిన్ పర్సన్ మర్చిపోయాను. మెయిన్ దోశలు అనమాట వినయ్. సో లాస్ట్ టైం వినయ్ లడాక్ రైడ్ వచ్చేసింది. అయినా మళ్ళీ 1-2 సార్లు అయితే మీట్ అయినాం. దాని తర్వాత అయితే మీట్ కదా. ఇంకొచ్చేసిన ఇక్కడ మీట్ అవుతాం అంటే వచ్చేసింది. కానీ ఇంకా రాను చాలా మంది గ్యాప్ వచ్చేసా. గ్యాప్ అంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత గ్యాప్ రాకుండా ఉంటుంది. సో ఫస్ట్ నిఖిల్కి అయిపోయింది, తర్వాత నాకు, ఇంకా కిట్టుకి అవుతుంది. కిట్టుకి ఎప్పుడైతుందో ఏమో. ఇప్పుడు ప్రెసెంట్ లారీని పెళ్లి చేస్తున్నాడు. తర్వాత ఇంకెవరైనా అమ్మాయి వేస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. సో ముందైతే వీడియోస్ బాగా చేయొచ్చు అనమాట. ఎప్పుడంటే అప్పుడు కలుసుకొని ఎక్కడంటే అక్కడికి వెళ్ళేసి అయితే వీడియోస్ బాగా చేయొచ్చు. నువ్వు ఎగ్జిబిషన్ వస్తావు అనుకుంటా. నువ్వే? నేను వచ్చినావు తీలా. అదే వచ్చినావు తీలా. మేమంతా ఎగ్జిబిషన్ లో తిరుగుతానే ఉండే. మనోడు వీడియో వేసింది. అవునా? మనోడు ఇది ఉంది, ఇది వీడియో ఉంది, బాగా వచ్చింది. సుమన్ టీవీది. అవునా? అప్పుడు వీడియో తీస్తున్నప్పుడే నేను వచ్చిండేది అనుకుంటా. చూసింటా ఇక్కడ ఆ స్టేజ్ మీద తీస్తున్నప్పుడు వచ్చింది. ర్యాంప్ మీద అదే గుర్తు. సో ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కష్టాలు చూడండి ఒకసారి. వర్షం పడుతుంది, అన్లోడ్ చేస్తున్నారు. కిట్టు అయితే సాయంత్రం 4 గంటలకు వచ్చేసినాడు. సో వీళ్ళు వచ్చేదానికి లేట్ అయిపోయింది. వర్షానికి అన్లోడ్ చేసుకోవాలా, మళ్ళీ కిట్టు ఇప్పుడు వెళ్ళిపోవాలంట. సో భారత్ బెంజ్ 1 year తర్వాత ఫస్ట్ వీడియో చేస్తుంది చూడండి. 1 year తర్వాత అయితే ఈ విధంగా అయిపోయింది. అంటే 1 year తర్వాత కాదు, ఒక వారం నుంచి ఇట్లా అయిపోయింది బండి. మహారాష్ట్ర కమలకాయలకి తిరిగి ఇంత గొబ్బు అయిపోయింది. సో డ్రైవర్లకు ఇస్తే అట్లా మెయింటైన్ అయిపోతుంది అనమాట. నేను పోక తగ్గితే 15 రోజుల నుంచి పోలే డ్యూటీకి. పరిస్థితి ఇట్లా అయిపోయింది. వెనకాల బ్యాక్ సైడ్ అంతా లాస్ట్ టైం చూసినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. రివర్స్కి డాష్ బోర్డ్ క్యామ్ గానీ పెట్టించున్నాడు. ఇది రివర్స్ కెమెరా, ఇది వచ్చేసి రియల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా. డాష్ బోర్డ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఏమైనా జరిగినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఏమైనా యాక్సిడెంట్, ఏమైనా ఆపోజిట్ ఏమైనా వెహికల్స్ వచ్చేది క్యాబిన్ లో కూడా రికార్డ్ అవుతుంది. పైన వచ్చేసి క్యాబిన్ లో రికార్డ్ అవుతుంది. సో పైన కనపడుతుంది మన మొబైల్లో 1296p. అది వచ్చి ఆపోజిట్ క్యాబిన్ లోడ్ వస్తుంది, ఇది బయటది వస్తుంది. ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇవి సేఫ్టీకి లేదంటే మన తప్పు లేకపోయినా తప్పు ఉన్నది అంటారు. ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అట్లా అయిపోయింది. అంటే పెద్ద వెహికల్స్ కాదంటే దాంతో తప్పు అని చూపించేస్తారు. ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ ఏంటంటే మన తప్పు లేకపోయినా కానీ పెద్ద వెహికల్ ఏదైతే దాంతో తప్పు అని అయితే చూపించేస్తారు పక్కన ఉన్న వాళ్ళు. ఫస్ట్ అయితే చెప్పేస్తారు ఎవరిది తప్పు ఏమనేది ఆలోచించకుండా ఫస్ట్ పెద్ద బండిదా తప్పు అని చెప్పేస్తారు. సో ఇట్లా డాష్ బోర్డ్ క్యామ్ ఉంటే కార్స్కి ఇంకా ఇట్లా వెహికల్స్కి అంతా డాష్ బోర్డ్ క్యామ్ ఉంటే మేలు అనమాట. సో బయట రాష్ట్రాలకు పోయినప్పుడు అయితే చాలా పోలీసు వాళ్ళతో చాలా కష్టము. దానికోసం అయితే డాష్ క్యామ్ ఉన్నే ఉండాలన్నమాట. సో ఇన్ కేసు బయట స్టేట్ లో వేరే వాళ్ళే మన బండికి తగిలిచ్చినా కూడా మంది తప్పు అంటారు అనమాట. అట్లాంటి టైంలో డాష్ క్యామ్ అది తప్పని మాటల మీద అయితే చూపారు. ఇంకా వేరే విధంగా అయితే అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ మన వీడియోలు పెట్టేంత వరకు బాగుంటది. అబ్బా వీళ్ళు బాగా తిరిగేస్తాంటారు ఇదని.
ఎంత చాలా మంది 90% అయితే వీడియోలలో చూపారు, 10% మాత్రమే ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ చూపిస్తారు. ఆ 90% చూస్తే ఆ వీడియోలు కానీ చూడరు అనమాట, ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇట్లనే అని అట్లా ఉంటుంది. అంతా చూసేవాళ్ళు కానీ బాగా ఎంజాయ్ చేయాలని మాత్రమే ఓ 10% అయితే చూపిస్తారు. బాగున్నది బాగాలేదంతా చూపిస్తే చాలా కష్టం, అసలు వేరే విధంగా ఉంటుంది. అంతే మళ్ళా. సో ఇప్పుడు కానీ కిట్ మదనపల్లికి వచ్చేసి 3 గంటలకు వచ్చినాడంట. 3 గంటల నుండి ఇంతవరకు కంట్రోల్ కాలేదు. ఇప్పుడు టైం వచ్చి 8:30 అవుతుంది. ఇప్పటికి 5 రోజులు ఈ ట్రిప్ ఇటు నుంచి ఇటుకి పక్కన 100 కిలోమీటర్లు అంతే లోడింగ్ అయిండేది. సో తమిళనాడు నుండి ఇక్కడికి వచ్చినాడు అంతే. తమిళనాడు నుండి మదనపల్లికి 4 రోజులు పడుతుంది. ఇంకా ఈ రోజు అయితే నైట్ డౌటే. మళ్ళీ ఆల్టింగ్ అంటారు. వాళ్ళని అయితే ఫుల్ గొడవలో ఉన్నాం అనమాట. ఇంతవరకు వాళ్ళతోనే గొడవ పడి లాస్ట్ కి మా గోడౌన్ ఉంటే గోడౌన్లోకి ఎత్తుకొని వెళ్ళిపోతాను, ఎవరిని పిలుచుకోండి, కేసు పెట్టుకోపోండి, నేను రిటర్న్ కేసు పెడతానని చెప్పినాను అనమాట. సో 5 రోజులకి ఈ కిరాయి కూడా అంతేముండే, 8,000 9,000 కిరాయికి 4 రోజులు 5 రోజులు అంటే ఎవరు ఊరికనే ఉంటారు చెప్పండి. 5 రోజుల ఖాళీగా బండి పెట్టుకుంటే మేలు. ఊరికనే బండిలో వెయిట్ ఉంటుంది, బండిలో వెయిట్ ఉంటుంది, ఒకటే తను పెట్టుకోవాలనే ఇబ్బంది. యాక్చువల్ గా బండి పని చేపిల్లా అనేసి అనుకునింది. అమావాస్య లోపల బండి పని చేపించేసి అమావాస్య రోజు ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి రేపే కదా, రేపే అమావాస్య, అందుకు రెడీగా పెట్టుకుందాం అనుకుంటే గొబ్బులు వేసినారనమాట. సో దానివల్ల కొద్ది ఫస్ట్రేషన్ లో నేను ఏమంటే అక్కడ లోడింగ్ చేసిన తాను వయసు ఉండే ఆయన ఉన్నాడు అనమాట, ఏజెంట్ ఆయన. కొద్ది వాల్యూ ఇచ్చి నేను 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఓపిక్గా ఉంటే ఆయన ఇప్పుడు ఏంటన్నా మాట్లాడుతున్నాడు. నాకు ఫుల్ కోపం వచ్చేసి నేను ఎట్లా అంటే అట్లా లిట్ అయినాను అనమాట. సో ఈ ఫీల్డ్ ఎట్లా అంటే మనకు ఒక రోజు నిలబడినా కూడా బండికి 3,000 లాస్ అవుతుంది అనమాట. ఈ బండికి అయితే భారత్ బెంజ్కి. సో కాస్ట్లీ వెహికల్, వేరే మెయింటెనెన్స్, మళ్ళీ సంవత్సరం ఎట్లా అయిపోయిందో తెలియదు, అప్పుడు ఇన్సూరెన్స్లు ట్యాక్స్లు అన్నీ వచ్చాయి అనమాట. సో అందువల్ల వెనకాల ఒకటి కంటిన్యూగా వచ్చేస్తాయి. మనం చూసి 5 రోజులు అంటే 5 రోజులు, ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆల్ట్ అంటే రేపటికి 6 రోజులు అవుతుంది. 6 రోజులకి దాదాపు 18,000 కిరాయి అన్న తోలిండల్లా మిగిలేటట్లు. అది ఖర్చులు అంతా తీసేసి మిగిలే డబ్బులు నేను చెప్తాను. ఇది 18,000 మిగిలాల్సింది, ఇప్పుడు 9,000 కిరాయి. ఇది ఈ 9,000 కిరాయి పక్కకి సరిపోతుంది చెప్పండి. దాంట్లో డీజిల్ 4,000 తాగేసింది, ఇంకో 5,000 అంటే 1,000 రూపాయల బండికి రోజుకి. ఇంకా కిట్టు చెప్పండి, ఎప్పుడు బెంగళూరుకి ఇప్పుడే లేదు, మన బండిని 3 రోజులు రెడీ చేయాల ఇట్లే. సో చిన్న బండికి ఇంకా ఆల్టరేషన్ వర్క్ అయితే చేపిస్తున్నాడు. టూల్ బాక్స్ వంట చేసుకునే దానికి ఇబ్బంది అవుతుంది. ఇంకోటి క్యాబిన్ లో గ్యాస్ ఉండకూడదు అనమాట, చాలా డేంజర్. దానివల్ల అయితే వెనకాల టూల్ బాక్స్ కట్టించేద్దాము అనేసి ఉన్నాం అనమాట. సో ఇంకా కంటిన్యూగా ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియో అయితే ఉంటుంది. బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించినప్పుడు అయితే ఇంకో వీడియో అయితే తీస్తాం. సో ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నా, ఎలాగుందో కామెంట్ చేయండి. సో సీ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో మోడిఫికేషన్ డబ్బులు అంతా సేకరణ దగ్గర గుంచుతాను 50,000. ఏముంది, చెక్ రాయి చేస్తా అంతే. అంతే డన్. ఇదే ఆటోమేటిక్ చెక్ రాయి చేస్తాం అంతే. అది పని చేస్తుందో లేదో మళ్ళా వర్క్ కాదు, ఇంకెట్లా వర్క్ కాకపోతే ఎట్లా అబ్బా, చెక్ రాయిస్తాం అంతే. సో సీ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.